నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు నేను తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు చెప్పాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే, మరి మార్చిలో 2024 సంవత్సరం ఈ యొక్క వృషభ రాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో వివరిస్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆర్థిక పరిస్థితులు చాలా బాగుంటాయి. కోర్టులో ఏవైనా కేసులు ఉన్నటువంటి పక్షంలో తప్పకుండా మీరు గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. త్వరితగతిన పూర్తి చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏవైనా రుణాలు ఇచ్చి ఉంటే మాత్రం మీకు మళ్ళీ పొందేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి, అంటే వాళ్ళు రిఫండ్ చేస్తారు. ఇకపోతే ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే మంచి సమయంగా మార్చి మాసం మీరు అనుకోవచ్చు. మరో విషయం ఏమిటంటే, భక్తి శ్రద్ధలతో మీరు ముందుకు సాగితేనే తప్పకుండా మీకు దైవం అనేటువంటిది అనుకూలిస్తుంది అన్నటువంటి విషయం మీరు అర్థం చేసుకోవాలి. ప్రతినిత్యం కూడా మహాలక్ష్మిని పూజించాలి. ఇకపోతే ఏదైనా వాహనాలు కొనుక్కోవాలి అనుకుంటే ఈ మంత్లో కొనుక్కోండి, చాలా బాగుంటుంది. మరి ఏ రంగు మాకు బాగుంటుంది అంటే వైట్ కలర్, సిల్వర్ కలర్ బాగుంటాయి. అంచేత ఆ రకమైనటువంటి కలర్స్ మీరు చూసుకోండి. ఇకపోతే మరో విషయం ఏమిటంటే, ఈ రాశి వారికి విందు వినోదాలు, శుభ కార్యక్రమాలు ఇవన్నింటిలో కూడా పాల్గొనేటువంటి అవకాశాలు ఎక్కువగానే కనపడుతున్నాయి. పెద్దలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు, పిల్లలు మిమ్మల్ని విసిగించారు. దాంపత్య సుఖం అనేటువంటిది తప్పకుండా పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. దూర ప్రయాణాలు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి. వ్యాపారస్తులకి అద్భుతంగా ఉంటుంది. ఆ తర్వాత ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంటుంది. ప్రమోషన్లు కానీ, ఏమైనా రావాల్సినటువంటి లోన్స్ రావడం కానీ ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయి. మరో విషయం ఏమిటంటే, ముఖ్యంగా ఎప్పుడూ కూడా సాధ్యమైనంత వరకు మాసిన బట్టలు వేసుకోకండి. ఫ్రెష్గా పరిశుభ్రంగా ఉన్నటువంటి బట్టలు వేసుకోండి. ఒకవేళ ఏమైనా వీలైతే కొంత సెంట్ కూడా, స్ప్రే కూడా కొట్టుకోవడం అనేటువంటిది మంచిది. సాధ్యమైనంత వరకు మీ షూస్ కూడా లేదా చెప్పులు కూడా పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే తప్పకుండా మీకు ఆర్థిక బలం అనేటువంటిది కలుగుతుంది. ఆ మహాలక్ష్మి యొక్క ఆశీర్వాదం దొరుకుతుంది. తెలిసింది కదా. సెలవు. మరి ఉంటాను. నమస్కారం.